హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే తీస్తున్నాను గైస్. ఏంటంటే ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి అరకు అండ్ వైజాగ్ ట్రిప్ అయితే వేసాము. ఇందులో భాగంగానే మేము అయితే శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి విజిట్ చేసామన్నమాట. వైజాగ్ వెళ్ళే రూట్లోనే ఉంటుందని. నైట్ అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 7 అయింది. సో ఇక్కడ ఇంకా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదామని చెప్పి సత్యనారాయణ స్వామి దర్శించుకోవడం కోసం అని టెంపుల్కి అయితే విజిట్ చేశాము. చూడండి గైస్, టెంపుల్ చాలా బాగుంది. మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. లోపలికి అయితే కెమెరాస్ అలా లేవడం వల్ల టెంపుల్ని అయితే మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. చూడండి, ఫుల్ వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూస్తే మీకు ఫుల్గా ఉంటుంది. టెంపుల్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ బాగుంది. ఇక్కడైతే మనము కార్తీకగానే ఎంట్రన్స్లో నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్కి వెళ్ళడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ అయితే బాగుంది. సో పైకి మన తిరుపతిలాగానే పైకి రావాలి ఘాట్ రోడ్లతో. ముందుకు వచ్చాక ఇక్కడ టెంపుల్ అయితే చూసినట్టయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇందులో నుంచి లోపలికి ఎంటర్ అయితే చాలా బాగుంది. పీస్ఫుల్గా కూడా చాలా అనిపించింది నాకైతే. ఇక్కడ సత్యనారాయణ స్వామి అంటే ఎవరో కాదండి, గోవిందనాథుడే. ఇక్కడ సత్యనారాయణ స్వామిని సాక్షాత్తు మహావిష్ణువుగా భావిస్తారు భక్తులందరూ. ఈ దేవస్థానాన్ని 1891వ సంవత్సరంలో స్థాపించారంట. అప్పట్లో ఒక బ్రాహ్మణునికి ఈ దేవుడు దర్శనం కలిగిందని చెబుతూ ఉంటారు. ఆయనకు కలలో సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో తాను ఉన్నాడని చెప్పారంట. సో తర్వాత ఆ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి తవ్వినప్పుడు ఒక నీలిరంగు శిల బయటపడింది. దానిపై సత్యనారాయణ స్వామి మరియు మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం అనేలా ఉందంట. సో అక్కడ ఏం చేశారంటే బ్రాహ్మణుడు ఇంకా అక్కడే దాన్ని ప్రతిష్ఠించి ఆ కొండపైన దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది అన్నమాట. ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీ సత్యనారాయణ స్వామి అండ్ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మి దేవిలు కలిసి ముగ్గురు కలిసి ఉండేలా విగ్రహం అనేది మనకు కనిపిస్తుందన్నమాట. ఆ గర్భగుడిలో చాలా అంటే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇది త్రిపుట్ట పర్వతంపై ఉంది. దీని చుట్టూ గోదావరి నది ప్రవహిస్తూ ఈ ప్రాంతానికి శోభను చేకూరుస్తుందని చెప్పేసి జనాలు నమ్ముతూ ఉంటారు. అదే నిజంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ దేవస్థాన విశిష్టత ఏమిటంటే సత్యనారాయణ వ్రతం ఇక్కడ అత్యంత పవిత్రంగా నిర్వహించబడుతుంది. ప్రతి రోజు వేలాది మంది భక్తులు ఈ వ్రతంలో పాల్గొంటూ ఉంటారు. వ్రత కథ చదవడం, పూజ సామాగ్రితో కలిసి పూజించడం ఇది ప్రధాన ఆనవాయితీగా పరిగణిస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే శ్రావణ మాసం మరియు మార్గశిర మాసం మరియు కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే మనకు అన్ని సౌకర్యాలకి దగ్గరలోనే ఉంటుంది. అన్నవరం రైల్వే స్టేషన్కి అండ్ భక్తుల కోసం ఇక్కడ అనేక రూమ్లు, భోజనశాలలు, పార్కింగ్ అన్నీ ఫ్రీగానే. ఆల్మోస్ట్ ఇక్కడ మిగతా దేవస్థానాలతో పోలిసి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. భక్తులు ఏంటంటే తమ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి వ్రతాలు చేయిస్తూ ఉంటారు. కొంతమంది మొక్కుబడి నెరవేర్చే భాగంగా తలముళ్ళు గుండు చేయించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది కేవలం భక్తి క్షేత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక జీవన మార్గంగా కూడా శ్రీ సత్యనారాయణ స్వామిని అందరూ ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలుగుతుందని నమ్మకంతో వస్తూ ఉంటారు. తిరుపతి తర్వాత అత్యంత భక్తులు కలిగే ఆలయంగా ఇది కూడా ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని. ఇదిగో ఇక్కడైతే నవగ్రహాల చుట్టూ మేమందరం తిరిగేసి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే జనాలు లేరు, ఆషాఢం కాబట్టి. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో జనాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి అంటున్నారు కాబట్టి. సో అప్పుడైతే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. సో ఫ్రీగానే వెళ్ళాము, స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మేము నెక్స్ట్ వైజాగ్ అయితే వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతున్నాము. ప్రసాదం ఇక్కడ చాలా ఫేమస్ అండి. ప్రసాదం కూడా చాలా బాగుంది. అందరం కలిసి టేస్ట్ చేసాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. సో బాయ్ గైస్, అంటే సైన్ ఆఫ్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి వైజాగ్. ప్లీజ్ డూ వాచ్ నెక్స్ట్ వ్లాగ్ ఆల్సో. ప్లీజ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. Please do subscribe, like, comment, share.
ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ. ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొన్ని వ్లాగ్స్ అయితే నేను తీయడానికి ఉంటాను. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి వైజాగ్ ఓవరాల్ 3 days ట్రిప్ అనమాట ఉంది. సో వ్లాగ్ 2 అనేది నెక్స్ట్ వైజాగ్లో నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తుంది. అంటే బాయ్ బాయ్, టేక్ కేర్.